మనసు ఒకే సమయంలో 50 వేర్వేరు ట్యాబులు ఓపెన్ చేసి ఉన్న కంప్యూటర్ బ్రౌజర్లా ఎప్పుడైనా అనిపించిందా? మీరు ఒక పని పూర్తి చేయాలని చూస్తుంటారు, కానీ మనసు రేపటి మీటింగ్స్ గురించి ఆందోళన చెందుతుంటుంది. మీరు కుటుంబంతో గడపాలని అనుకుంటారు, కానీ మొబైల్లో వచ్చే ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ మీ ప్రశాంతతని లాగేసుకుంటుంది. మనం మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తాం. ఆలోచించడం ఆపే అని మనసుకు చెప్తాం, కానీ ఏం జరుగుతుంది? ఒక గది నిండా ఉన్న కోతులకు నిశ్శబ్దంగా ఉండండి అని చెప్తే అవి రెట్టింపు గోల చేస్తాయి. మన ఆధునిక జీవితం మనకు అన్ని రకాల సౌకర్యాలను ఇచ్చింది, కానీ అంతరంగ నిశ్శబ్దాన్ని దూరం చేసింది. 5000 సంవత్సరాల క్రితమే భైరవుడు భైరవీదేవికి ఒక రహస్య తాళం చెవిని ఇచ్చారని మీకు తెలుసా? మీ ఆలోచనలను తక్షణమే ఆపివేసే ఒక మాస్టర్ రీసెట్ స్విచ్ మీ శరీరంలోనే ఉందని మీకు తెలుసా? అంతటి అద్భుతమైన సాంకేతికత గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్దాం. ఆధ్యాత్మిక అన్వేషకులకు, విద్యార్థులకు మరియు ఉద్యోగులకు, గృహిణులకు నమస్కారం. మన ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవిత సమస్యలకు ప్రాక్టికల్ సొల్యూషన్స్గా మార్చే పవిత్ర వేదిక స్వధర్మ పాడ్కాస్ట్కి హృదయపూర్వక స్వాగతం. నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్, గీతా మార్గదర్శి. భారతదేశం అంతటా 50,000 మందికి పైగా విద్యార్థులను, అభ్యర్థులను తీర్చిదిద్దిన ప్రయాణంలో భగవద్గీతలోని సనాతన సూత్రాలను విశ్లేషించే క్రమంలో నేను ఒక్క విషయాన్ని బలంగా గ్రహించాను. మీరు ఎగ్జామ్స్ రాస్తున్నా, కార్పొరేట్ టీంని నడిపిస్తూ ఉన్నా, లేదా మోక్షాన్ని కోరుకుంటున్నా, యుద్ధభూమి ఎప్పుడూ మీ మనస్సే. ఈరోజు మనం కాశ్మీర శైవ సంప్రదాయంలో మొకటాయమాయమైన శాస్త్రం విజ్ఞాన భైరవ తంత్రంలోని ఒక అద్భుతమైన ధ్యాన పద్ధతిని తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం మూల శ్లోకాన్ని చూద్దాం. ఈ పదాలను జాగ్రత్తగా ఆలకించండి. మీ అంతరంగంలో వీటిని ప్రతిధ్వనించనివ్వండి. కపాలానంతర్మనోన్యస్య తిష్టన్మీలితలోచనః క్రమేణ మనసోదాధ్యాత్ లక్ష్యే లక్ష్యముత్తమం. ప్రతిపదార్థం: కపాల అంతః, కపాలము లోపల, తల లేదా శిరోకుహరం లోపలి భాగంలో, మనః మనస్సుని లేదా ఏకాగ్రతను, న్యస్య ఉంచి లేదా స్థిరముగా స్థాపించి, తిష్టన్ కదలకుండా నిశ్చలముగా ఉండి, మీలితలోచనః నిండుగా మూసిన కన్నులతో, క్రమేణ క్రమక్రమముగా ఒక పద్ధతి ప్రకారం, మనః దాధ్యాత్ మనస్సు యొక్క అత్యంత స్థిరత్వం మరియు ఏకాగ్రత వలన, లక్ష్యేత్ లక్ష్యం ఉత్తమం సాధకుడు అత్యున్నతమైన పరమపదమును, ఆ శివ చైతన్యాన్ని సాక్షాత్కరించుకుంటాడు. ఇక్కడ భైరవుడు మనకు నిజంగా ఏమి బోధిస్తున్నాడు? మీ కళ్ళు మూసుకోండి. మీ శ్రద్ధను, అటెన్షన్ను అంతటినీ తీసుకువెళ్ళి మీ కపాలం లోపల, అంటే తల మధ్య భాగంలో నిశ్చలంగా ఉంచండి అని చెప్తున్నారు. ఎందుకు కపాలం లోపల? ఒక ఉదాహరణ చెప్తాను. తుఫాను గాలిలో ఎగురుతున్న గాలిపటాన్ని ఊహించండి. గాలిలో ఉన్న ఆ గాలిపటాన్ని పట్టుకోవటం అసాధ్యం, కానీ భూమి మీద మీ చేతిలో ఉన్న దారాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే గాలిపటం స్థిరపడుతుంది. మన ఆలోచనలు ఆ గాలిపటం లాంటివి. కపాలం లేదా శిరోకుహరం అనేది మీ స్పృహ, అంటే కాన్షియస్నెస్ నిలిపి ఉంచే పరమ భౌతిక ఆధార కేంద్రం. ఇక్కడ నాకు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. కొన్ని నెలల క్రితం శ్రీనివాస్ అనే ఒక యువ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ నా దగ్గరికి వచ్చాడు. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడు. అతను నాతో అన్నాడు, సార్, నేను పడుకున్నా కూడా నా బ్రెయిన్ అర్ధరాత్రి కూడా నడిచే ఫ్యాక్టరీలా ఆలోచిస్తూనే ఉంది. దాన్ని ఎలా ఆపాలో నాకు తెలియడం లేదు. నేను అతనికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేను. ఈ శ్లోకం గురించి చెప్పాను. శ్రీనివాస్, ఆలోచనలతో యుద్ధం చేయటం ఆపే, బదులుగా నీ అడ్రస్ని మార్చు. నీ దృష్టిని బయట ప్రపంచం నుండి నీ తల లోపల ఉన్న ప్రశాంతమైన, నిశ్శబ్దమైన శూన్యంలోకి మళ్లించు అని చెప్పాను. అతను రోజుకి కేవలం రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు, ఆఫీస్ పని మొదలుపెట్టే ముందు 10 నిమిషాలు ఈ ధారణని ప్రాక్టీస్ చేశాడు. ఒకే వారంలో అతని మానసిక అలసట
తగ్గిపోయింది. ఏకాగ్రత పెరిగింది. మనసు ఎప్పుడైతే రాతిలా స్థిరంగా మారుతుందో అదే మనసోదాధ్యాత్. అప్పుడు ప్రపంచంలోని ఏ గందరగోళం కూడా మిమ్మల్ని కదిలించలేదు. ఇప్పుడు మనం ఈ ధారణని ప్రాక్టికల్గా ఒక 10 నిమిషాల పాటు సాధన చేద్దాం. రండి, భైరవుడు ప్రసాదించిన ఈ పరమ పావన స్థితిని ఇప్పుడు మనం అనుభూతి చెందుదాం. మీరు డ్రైవింగ్ చేయకుండా సురక్షితమైన ప్రదేశంలో ఉంటే ఉన్న చోటే ప్రశాంతంగా కూర్చోండి. సుఖాసనంలో కూర్చోండి. మీ వెన్నుముకని నిటారుగా ఉంచండి. చేతులను జ్ఞానముద్రలో కానీ ఆకాశముద్రలో కానీ ఉంచండి. భుజాలను పూర్తిగా సడలించండి. ముఖ కండరాలను ప్రశాంతంగా ఉంచండి. మెల్లగా కళ్ళు మూసుకోండి. మీ దృష్టిని, అటెన్షన్ని మీ శ్వాసపైకి మళ్లించండి. సాధారణంగా సాగుతున్న మీ శ్వాసను గమనించండి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా పూర్తిగా వదిలేయండి. మరొక్కసారి ముక్కు ద్వారా శ్వాసను లోపలికి తీసుకోండి. మీ ఊపిరితిత్తులు నిండేలా. ఇప్పుడు నోటి ద్వారా మెల్లగా గాలిని బయటికి వదలండి. శ్వాస వదులుతున్నప్పుడు మీ శరీరంలోని అలసట, టెన్షన్స్ అంతా బయటికి వెళ్ళిపోతున్నట్లుగా భావించండి. మరొకసారి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా పూర్తిగా శ్వాసను వదిలేయండి. మీ పాదాల నుండి తల వరకు శరీరాన్ని గమనించండి. మీ శరీరం ఇప్పుడు ఒక రాతి విగ్రహంలా నిశ్చలంగా, స్థిరంగా మారుతోంది. కదలిక లేని ఈ స్థితిని ఆస్వాదించండి. ఇప్పుడు మీ శ్రద్ధను, అటెన్షన్ను బయటి ప్రపంచం నుండి పూర్తిగా వెనక్కి తీసుకురండి. చుట్టూ వినిపిస్తున్న శబ్దాలను వదిలేసి మీ దృష్టిని తల లోపలి భాగంలోకి తీసుకురండి. మీ కపాలం లేదా శిరోకుహరం లోపల ఒక అపారమైన, ప్రశాంతమైన శూన్య ప్రదేశం ఉందని ఊహించుకోండి. మీ 2 కనుబొమ్మల మధ్య భాగం భ్రుకుటి నుండి నేరుగా తల మధ్యలోకి, మీ 2 చెవుల మధ్య ఉండే కేంద్ర బిందువులోకి మీ అటెన్షన్ను తీసుకురండి.
ఇది ఒక విశాలమైన, నిశ్శబ్దమైన, పవిత్రమైన గది. బయటి ప్రపంచపు గందరగోళం ఏదీ ఇక్కడికి చేరలేదు. మీరు ఈ గది మధ్యలో ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. ఒకవేళ ఈ సమయంలో ఏవైనా ఆలోచనలు వస్తుంటే వాటితో పోరాడకండి. ఆ ఆలోచనలు ఈ గది వెలుపల వెళ్తున్న మేఘాలు లాంటివి. మీరు కేవలం లోపల కూర్చుని చూస్తున్న సాక్షి మాత్రమే. మీ అడ్రస్ ఇప్పుడు మీ తల లోపలి శూన్యం. మీ కళ్ళ వెనుక 2 చెవుల మధ్య ఉన్న ఆ ఖాళీ స్థలాన్ని అనుభూతి చెందండి. మీ మెదడులోని ప్రతి కణం, ప్రతి నరం ఈ శూన్యంలో విశ్రాంతి తీసుకుంటుంది. క్రమక్రమంగా ప్రతి శ్వాసతో మీ మనస్సు ఈ కపాల కేంద్రంలో మరింత లోతుగా, మరింత గట్టిగా స్థిరపడుతోంది. తుఫాను గాలిలో ఎగురుతున్న గాలిపటాన్ని దాని దారం గట్టిగా ఉంచినట్లు మీ ఆలోచనలనే గాలిపటాన్ని ఈ కపాల కేంద్రం అనే ఆధారం నిశ్చలంగా నిలిపి ఉంచుతుంది. గాలి లేని చోట ఉన్న దీప ప్రమిదల మీ ఏకాగ్రత కదలకుండా స్థిరంగా నిలుస్తుంది. మీ మనస్సు ఒక కొండలా, రాతిలా స్థిరంగా మారుతోంది. దార్ధ్యాత్ అంటే అచంచలమైన స్థిరత్వం. ప్రపంచంలోని ఏ ఒత్తిడి, ఏ ఆందోళన మిమ్మల్ని స్పృశించలేని లోతైన రక్షణ వలయం ఇది.
ఈ స్థిరత్వంలో మీ శ్వాస చాలా పలచగా, సూక్ష్మంగా మారిపోతుంది. శ్వాస తీసుకోవాలనే ప్రయత్నం కూడా లేకుండా కేవలం నిశ్చలత్వంలో మునిగిపోండి. తల భాగంలో ఒక అద్భుతమైన తేలికదనం, అదే సమయంలో ఒక దివ్యమైన గురుత్వాకర్షణ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏర్పడటాన్ని గమనించండి. మీ పూర్తి చైతన్యం ఇక్కడే కేంద్రీకరించండి. ఈ పరిపూర్ణ నిశ్శబ్దంలో ధ్యానం చేసే మీరు ధ్యాన వస్తువు రెండూ విడివిడిగా లేవు. అంతా ఒకే ఒక్క పరమ చైతన్యం. మీరు శివస్వరూపులు. మీరు ఒత్తిడి కాదు, మీరు భయం కాదు, మీరు ఆలోచనలు కాదు, మీరు ఈ విశ్వమంతా నిండి ఉన్న శాశ్వతమైన ఆనందమైన భైరవ చైతన్యం. ఆ పరమపదమే మీ నిజమైన ఉనికి, మీ స్వధర్మం. మెల్లగా మీ శ్వాసని గమనించండి. ప్రశాంతతను, స్థిరత్వాన్ని మీ హృదయంలో భద్రపరుచుకుంటూ మీ భౌతిక శరీరంపైకి మీ స్పృహని తీసుకురండి. మీ రెండు చేతులను ఒకదానికొకటి మెల్లగా రుద్దండి. ఆ చేతుల నుండి వచ్చే వెచ్చదనాన్ని మీ కళ్ళపై, ముఖంపై నిమురుకోండి. మీ ముఖంపై ఒక అందమైన చిరునవ్వుతో ఈ లోపలి నిశ్శబ్దాన్ని రోజంతా మీతో పాటే ఉంచుకుంటూ చాలా మెల్లగా, ప్రశాంతంగా కళ్ళు తెరవండి. మీ అందరికీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మీ నుదుటి వెనుక భాగంలో రెండు చెవుల మధ్య ఒక విధమైన తేలికపాటి నిశ్శబ్దం, ప్రశాంతత లభించిందా? అదే విజ్ఞాన భైరవ తంత్రం యొక్క శక్తి. ప్రస్తుతం మీ మనసులో అనవసరంగా రన్ అవుతున్న ఆ ఒక్క సమస్య లేదా ఆలోచన
ఏమిటి? దాన్ని ఈరోజు మీరు ఈ కపాల ధ్యానం ద్వారా దేవునికి సమర్పించబోతున్నారు. మీ అనుభవాలను, మీ ఆలోచనలను కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మీ కామెంట్స్ అన్నీ నేను స్వయంగా చదువుతాను. మీ మార్పును చూడటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ ఎపిసోడ్ మీ బిజీ జీవితంలో ఒక్క క్షణమైన ప్రశాంతతను అందించి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి. మానసిక ప్రశాంతత అవసరమైన మీ మిత్రులకు, సహోద్యోగులకు, విద్యార్థులకు, గృహిణులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. అందరం కలిసి సమాజంలో ఒక సకారాత్మక మార్పును తీసుకువద్దాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. మీ స్వధర్మాన్ని ఆచరిస్తూ మీ హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ అయి ఉండండి. నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్, గీతా మార్గదర్శి, సైనింగ్ ఆఫ్. ఓం శాంతి శాంతి శాంతి.